మంచిది. ఈ ఉదయకాల సమయం మీతో మరి ప్రార్థన చేయటం చాలా సంతోషంగా ఉంది. మనము వాక్యం చూసుకుందాం. ఈరోజు నుంచి మనం ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోదాం. అందరూ కూడా ప్రకటన గ్రంథం తీయండి. 8వ అధ్యాయం, పేజీ నంబర్ 232. ఈరోజు మనం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దానికి ముందున్న వచనాలు కూడా మనం కొద్దిసేపు గుర్తు చేసుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడివేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నావు, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కుని పంపించి మమ్మల్ని స్వస్థపరచు. బంధకాలు తెంపేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మరి చాలా సంతోషం. మనము ఈ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం నుంచి మనం మొదట్లోకి వెళ్ళొద్దాం. ఇక్కడ ఫస్ట్ మాట ఏమని చెప్పిందంటే, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. మరి యోహాన్ భక్తుడు చెరసాల నుంచి పద్మాసు అనే ద్వీపం వైపు వెళ్ళినప్పుడు ఆదివారం రోజు ఆయన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవ్వరు లేరు. వాళ్ళంతా కాలిపోయింది. ఆకలేస్తుంది, అన్నం లేదు. దాహం వేస్తుంది, నీళ్ళు తాగుదామంటే నీళ్ళు కూడా లేదు. ఉపవాసంలో ఉండి అప్పుడు ఆయన ఏం చేసినాడు అంటే, వేరే వాళ్ళు ఉంటే ఆ సముద్రంలో పడి చచ్చిపోతారు, కానీ ఆయన అది చేయలేదు. ఆయన ఏం చేసిండంటే తన దేవుడైన యేసు ప్రభుకి మొరపెట్టాడు. మోకాల మీద ఉండి భారం కలిగి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు తన హస్తం తీసుకొచ్చి ఇక్కడికి రమ్ము అని చెప్పి ఒక స్వరం వినిపించినప్పుడు ఆయన ఆత్మ చక్కగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది. 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం చూసిన యేసయ్యని మళ్ళీ అక్కడ చూసిండు. అప్పుడు ఎట్లున్నా ఆయన ఇట్లనే ఉన్నాడు, కొంచెం స్పెషల్గా కనబడ్డాడు. ఆ యేసు ప్రభుని చూసి సాగిల పడిపోతే, భయపడకు, నేను చనిపోయినా కానీ తిరిగి లేచిన అని ఒక మాట చెప్పి 7 సంఘాలు అక్కడ ఉన్నాయి, 7 సంఘాలకి నువ్వు లెటర్ రాయి అని దేవుడు చెప్పిండు. దాని తర్వాత ఆయన దగ్గర ఒక చిన్న బుక్ ఉంది. బుక్ అంటే మనం చూసిన బుక్ కాదు, అది వేరేగా ఉంటుంది. ఆ బుక్కి 7 ముద్రలు వేసారు. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఆయనకు ఒక దర్శనం కనబడుతూ వచ్చింది. అదంతా కూడా మనం వివరించినాం. ఈ 8వ అధ్యాయానికి వచ్చేసరికి 7వ ముద్రని విప్పిండు. ఎప్పుడైతే 7వ లాస్ట్ ముద్ర విప్పిండో అరగంట సేపు మొత్తం పరలోకమందు నిశ్శబ్దం అయిపోయింది. పరలోకంలో మొత్తం స్తుతులు, పాటలు, దేవుని స్తుతించడం, అరవటం ఇవన్నీ ఉంటాయి. 1/2 అవర్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయిందంట పరలోకం. ఈయన ఆశ్చర్యపోయాడు. 1/2 అవర్ అయ్యే వరకు ఈయన చూసిండు. హల్లెలూయా. అది రాసిండు ఇక్కడ. ఆ 7వ ముద్రలో చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి. దేవుడి దృష్టిలో 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏది చేసినా 7 సంఖ్యతో చేసినా 7 సార్లు చేసినా సక్సెస్ అవుతుంది, డౌటే ఉండదు దాంట్లో. 7 ముగింపుకి చిహ్నము, తర్వాత 7 సంపూర్ణతకు కూడా చిహ్నం. 7 ఆత్మలు, 7 ఖండాలు, 7 పండగలు, దాని తర్వాత 7 సప్తస్వరాలు, 7 దినములు, తర్వాత 7 కన్నులు గలవాడ నీకే స్తోత్రం. ఈ ఎలీషా అనే వ్యక్తి ఒక చిన్న బాబు చనిపోతే ప్రార్థన చేసి తనను లేపినప్పుడు 7 సార్లు తుమ్మిండంట. ఆయన తుమ్మి తర్వాత ఆయన ఆత్మ వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేసిన. అంటే 7కి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే మనం ఫ్యామిలీ ప్రేయర్లో 7 ప్రార్థనలు, 7 పాటలు పెట్టినాం.
అది మొత్తం అష్టదిగ్బంధనం అనమాట సైతాన్ శక్తికి. అది మీరు కానీ చేస్తే మీకు చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. చాలా వరకు మీరు ఏమవుతారంటే కాపాడబడతారు. మేము చేస్తున్నాం, అది చాలా ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ తర్వాత దేవుని ఎదుట 7 దూతలు ఉన్నారంట. వారి చేతిలో ఒక్కొక్క దూత చేతిలో 7 బూరలు ఉన్నాయంట. చూడండి 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిల్వగా సింహాసనం ఎదుట తనను సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యం ఇవ్వబడను. ఒక దూత ఏం చేసిందంటే ఒక బంగారు ధూపార్తిని తీసుకొని వచ్చారు యేసు ప్రభు దగ్గర. ఆ ధూపార్తిలో ఇంకా కలపటానికి పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయంట. ఇది చాలా ప్రాముఖ్యం. మనం చేసే ప్రేయరు ఏదో గాల్లో మాట్లాడుతున్నాం కదండి. ఆ గాల్లో మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అది ఉత్తే గాల్లో మాట్లాడతలేం. దాన్ని అంతా కూడా దేవుడు ఒక దగ్గర పోగు చేసి దేవుడు పెట్టుకుంటాడు పరలోకంలో. అయితే మన ప్రార్థన, ఎంతోమంది ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తారు. నాకు మందు కావాలని ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు డబ్బు కావాలని ప్రార్థన చేస్తారు. డబ్బులు వచ్చిన తర్వాత వీడు మంచి మందు తాగుతాడు, అనేక మందికి పార్టీ ఇస్తాడు. డబ్బు వచ్చిన తర్వాత పాపం చేస్తూ ఉంటాడు. ఇట్లా ఎన్నో ఉంటాయి. అయితే ఎవరి ప్రార్థన పరలోక రాజ్యంలో చేర్చబడుతుంది, పరలోక రాజ్యంలో దేవుడు దాన్ని గుర్తుపెట్టుకుంటాడంటే పరిశుద్ధుల ప్రార్థన. మనం పవిత్రంగా ఉండి పవిత్రమైన జీవితం, పవిత్రమైన మాటలు, పవిత్రమైన తలంపులతో మనం ప్రార్థన చేసినప్పుడు మనది ఏమవుతుందంటే ఆ ప్రార్థన సెయింట్ ప్రేయర్ అంటారు దీన్ని. ఏమవుతుంది అంటే అది దేవుని లెక్కలో వస్తుంది. ఆ ప్రేయర్ ద్వారానే దేవుడు తర్వాత ఒక విధ్వంసాన్ని సృష్టిస్తాడు. అది కింద రాయబడ్డది, చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. చూడండి 4వ వచనం. అప్పుడు ధూపద్రవ్యాలు పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దేవుని చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను. మనం ఏదైతే మనం ప్రేయర్ చేస్తాం కదా, పరలోకం ఎలా ఉంటుంది అంటే 3 అంతస్తులు ఉంటుంది, 3 ఆకాశాలు ఉంటాయి. అన్నిటికంటే పైన దేవుడు ఉంటాడు, మధ్యలో దేవదూతలు ఉంటారు. మనం చేసే ప్రార్థన ఏమవుతుందంటే ఈ దేవదూతల దగ్గరికి వెళ్తుంది. దేవదూతలు దాన్ని మంచిగా ఇంకా మంచి ప్రార్థనగా మార్చి దేవుని సన్నిధిలో పంపిస్తారు. హల్లెలూయా. దేవుని సింహాసనం దగ్గర నుంచి ఆ ప్రేయర్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద ప్రాసెస్, ఇంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది మనం ప్రేయర్ చేసినప్పుడు. ఒక సెల్ ఫోన్ టవర్ ఇట్లా మనం ఫోన్ చేయగానే పక్క ఫోన్కి రావాలి అంటే మన ఫోన్లోకి వెళ్ళి సిగ్నల్ పక్క ఫోన్కి వెళ్ళదు. దగ్గరలో ఉన్న ఏదైనా ఎయిర్టెల్ సిగ్నల్ ఉందనుకోండి, అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఫలానా నంబర్కి నువ్వు ఫోన్ కలుపు అని అంటే చూసుకొని ఆ నంబర్ ఉంటే మళ్ళీ అదేం చేస్తుంటే సిగ్నల్ ఇంకొక ఫోన్కి వెళ్తుంది. అప్పుడు లైన్ క్లియర్ అయ్యి వాళ్ళ అవతల వ్యక్తి ఎత్తితే మనం మాట్లాడగలుగుతాం. ఇది ఒక 1 మినిట్ 1 సెకండ్ లోపల అయిపోతుంది. సేమ్ మనం చేసే ప్రేయర్స్ కూడా మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఫస్ట్ చేర్చబడ్డది. ఫస్ట్ దేవదూతలు వింటారు, విని దాన్ని ఇంకా మంచి సార్ట్అవుట్ చేసి దేవుని సన్నిధిలో పంపిస్తారు. హల్లెలూయా. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా తగ్గింపు కలిగి చాలా పశ్చాత్తాపంతో మనం ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు ప్రేయర్ చేయటం, ఇన్ని నమ్ముకున్నా ఏం చేసినావు అని ప్రేయర్లో తిట్టడం, ఇవి చేయొద్దు. ఇది మనకే నష్టం. మనం చేసే ప్రేయరే మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. మనం చేసే ప్రేయరు మనల్ని దేవుని దగ్గర ఆకర్షింపజేస్తుంది. అన్నీ దేవుడు వింటుంటాడు. ఒక శ్రేష్టమైన ప్రార్థన మనం చేయాలి అంటే కీర్తనల గ్రంథం చదవాలి. అక్కడ చాలా మంచి మాటలు రాసిండు ఆయన. అలాంటి మాటలు రాసిండు కాబట్టి దావీదు భక్తుడు దేవునికి ఇష్టడుగా మారాడు. హల్లెలూయా. ప్రేయర్లో వర్డింగ్స్ చాలా బాగుంటాయి. ఆ వర్డింగ్స్ మనం కలపాలి. హిస్సోపుతో నన్ను కడుగుము ప్రభువా, హిమము కంటే నన్ను తెల్లగా చేయి, నా పాపం నాకు బయలుపరచుము. నీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పుడు రహస్యమైన సంగతులు, గొప్ప సంగతులు నాకు బయలుపరచు.
అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అది ప్రేయర్ అంటే అట్లా ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ ప్రేయర్ అంతా కూడా దేవదూతల దగ్గరకు వెళ్ళింది. దేవుడు కూడా దాన్ని తీసుకున్నాడు. తర్వాత ఒక దూత వచ్చి ఏం చేసిందంటే ఆ ధూపార్తి, ఆ ప్రార్థనలు అవన్నీ తీసుకొని అలా ఉన్నప్పుడు అక్కడ ఇంగ్లం అనేది తయారవుతుంది. ఆ బలిపీఠం మీద నిప్పులతో ఉన్న ఆ ప్రేయర్స్ అవన్నీ తీసుకొని భూమి మీద విసిరేసిందంట. ఇక్కడ రాయబడింది. అప్పుడు ఏమైందంటే భూమి మీద పడగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాను. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయాలి అంటే మనం లేకుండా ఏది చేయడు, మనకు చెప్పకుండా ఏది చేయడు. అది ఆయనలో ఉన్న స్పెషాలిటీ అనమాట. అంత ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనం చాలా ఇంపార్టెంట్ ఆయనకి. ఈ భూమిని నాశనం చేయాలంటే కూడా పరిశుద్ధుల ప్రార్థనలు కావాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ప్రార్థన అనేది చాలా గొప్ప అంశం. దాని గురించి పెద్దగా ఎవరు చెప్తలేరు. దాని గురించి సరిగా తెలియదు. బైబిల్లో ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎంత ప్రేయర్ చేస్తే అంత సంతోషపడతాడు. ఆయన చాలా ప్రేమిస్తాడు. ఆయన కోరుకునేది ఏంటంటే నువ్వే నాతో మాట్లాడు అంటాడు. ఆయన కూడా మాట్లాడతాడు. కానీ మనం మాట్లాడుతూనే ఆయన సంతోషపడతాడు. మన పిల్లలు మనతో మాట్లాడకపోతే మనం ఎలా అయితే దిగులుగా ఉంటామో, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటామో, దేవుడు కూడా అట్లా ఉంటాడు. అయ్యో ఈరోజు మాట్లాడలేదు నా కొడుకు, ఏముందో ఏమో అని వచ్చి గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. మాట్లాడితే బాగుండు కదా అనుకుంటాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం ఇది. అదేంది బ్రదర్, దేవుడు అట్లా ఉండి అట్లా కోరుకుంటాడు అంటే ఆయన మనసే అట్లాంటిది. ఫుల్ ఆఫ్ లవ్, ఫుల్ ఆఫ్ గ్రేస్, మొత్తం కృపతో నింపబడ్డది, మొత్తం ప్రేమతో నింపబడి. ఇక ప్రేమ అంటే యేసుప్రభు అని చెప్పచ్చు. అంత ప్రేమ చూపిస్తాడు. అంత ప్రేమ ఉన్న వ్యక్తి ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలన్నా, తను రెండో రాకడలో మళ్ళా మధ్యాకాశంలో రావాలన్నా పరిశుద్ధుల ప్రార్థన ఇంపార్టెంటు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మనకు పని కానీ కాకపోని ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. బైబిల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు అన్న అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. ఆమె మ్యారేజ్ అయిన 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు, విధ్వరాలు అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ పెళ్లి చేసుకోలే. చాలా చిన్న ఏజ్, 25-30 ఇయర్స్లో మొత్తం లైఫ్ క్లోజ్ అయిపోయింది. ఆమె వయసు యేసుప్రభు వారు పుట్టినప్పుడు 80, 85, 87 ఇయర్స్ మీద ఉన్నదాన్ని. అన్ని సంవత్సరాలు కూడా ఆమె ప్రార్థనతో, ఉపవాసంతో, రాత్రి జాములో ప్రార్థన చేస్తూ బ్రతికింది. ఆమెకు బయలుపరచబడ్డది, భూమి మీద ప్రభు వస్తాడు, ఆయనను తీసుకొని యెరూషలేము మందిరంకి వస్తారు, నువ్వు ఆయనను చూస్తావు, తర్వాత నీకు మరణం వస్తుంది దేవుడు చెప్పిండు ఆమె. ఆ యేసు ప్రభు కోసం ఆమె చాలా వెయిట్ చేసింది. హల్లెలూయా. ఆమెకి ఏం అవసరము, ఒక విధ్వరాలు, కావాలంటే వేరే పెళ్లి చేసుకోవచ్చు, ఆ తర్వాత ఇంకేమన్నా చేయొచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. కానీ ఏం చేయలేదు ఆమె ఒకటే ఏం చేసిందంటే ప్రార్థన. యేసు ప్రభుని చూసి సంతోషపడ్డది. ఆమె మనసు ఎంతో ఉల్లాసించింది. హల్లెలూయా. దేవుడు కూడా ఆమె ప్రార్థన వల్ల సంతోషపడ్డాడు. మన జీవితంలో మనం దేవునికి ఏదైనా ఇవ్వాల్సింది ఏదైనా ఉంది, ఏదైనా ఇంపార్టెంట్ వాల్యూ ఏమైనా ఉందంటే అది ఓన్లీ ప్రేయర్, అంతే. ఇక అంతకు మించి ఏం లేదు. నువ్వు డబ్బులు అంటావా, ఆయన ఇచ్చింది. నువ్వు ధనధాన్యాలు అంటావా, ఆయన ఇచ్చింది. నువ్వు ఏది ఇచ్చినా అది ఆయన ఇచ్చింది. హల్లెలూయా. ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే పరిశుద్ధుల ప్రార్థనలు పరలోకానికి వెళ్ళిందో అప్పుడు దేవదూత ఏం చేసిండంటే ఆ ప్రార్థనలన్నీ కలిపి మళ్ళీ భూమి మీదనే విసిరేసిండంట. ఆ నిప్పులు, ధ్వనులు, మెరుపులు, భూకంపము ఈ భూమి మీద కలిగింది. చివరి దినాల్లో ప్రార్థన చేసేటోళ్ళు ఎక్కువ అయిపోతారు. చివరి దినాల్లో
దేవుని మీద ప్రేమ కూడా చల్లారి దినాలు ఉంటాయి. అట్లనే దేవుని మీద ప్రార్థన చేసేటోళ్ళు కూడా ఎక్కువ పెరిగిపోతారు. హల్లెలూయా. ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే, ఒకప్పుడు బైబుల్ ఛానల్స్ చాలా తక్కువ ఉండే, దేవునికి సంబంధించిన పాటలు తక్కువ ఉండే. ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. వాక్యం చెప్పేటోళ్ళు ఎక్కువ లేచారు. సేవలు అనేక మంది సేవలు చేస్తున్నారు. మీకు తెలుసో తెలియదు. కొంతమంది ఏమో చిన్నపిల్లల పరిచర్య చేయాలని ఓన్లీ చిన్నపిల్లల పరిచర్య. కొన్ని చర్చెస్కి పోయి మీ పిల్లలకి మేము సండే స్కూల్ చెప్తాం. ఓ పాస్టర్ అమ్మని ఉంటారు, వాళ్ళకు సంఘం ఉంటుంది. ఆ సంఘంకు జస్ట్ పోయి వాక్యం చెప్తారు. ఇక మిగతా టైం అంతా కూడా చర్చిలో ఉన్న సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ చెప్తారు. ఇంకో కొంతమంది ఉంటారు, యవ్వనస్తులకే చెప్తుంటారు. యవ్వనస్తులు హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్తూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటారు, వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు ట్రైన్లలో తిరుగుతూ పాటలు పాడుతూ కొత్త నిబంధన గ్రంథాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇంత లేకుండే, ఇప్పుడు పెరిగిపోయింది. అనేక మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు. పాపము విస్తరిస్తుంది, ప్రభువుని నమ్ముకునే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఇంకా పెరిగిపోతారు, చాలామంది పెరిగిపోతారు. ఇంకా చాలామంది సేవకులు బయటికి వస్తారు. సువార్త భయంకరంగా విస్తరిస్తుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు. అయితే ఇవన్నీ అవ్వటానికి పరిశుద్ధుల ప్రార్థనే ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ అన్నా గారి గురించి ఇందాక చెప్పిన కదా, మరి వారి గురించి మనం ఆలోచిస్తే ఆమెకి ఏమొచ్చిందో తెలియదు, ఆమెకి ఏం మేలు జరిగిందో తెలియదు. కానీ ఉపవాసాలతో రాత్రిపూట కూడా ఆమె ప్రార్థనలో గడిపారు. రాత్రంతా ప్రార్థన, పొద్దంతా ప్రార్థన, ఉపవాసంలో ఉండే. అది కూడా మామూలు విషయంగా ఉపవాసంతో ప్రార్థనలతో ప్రభువుకు సేవించిందంట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సైతాన్ అక్కడే పడగొడతాడు. ఇంత ప్రార్థన చేసినా ఉపవాసమునో ఏమైంది, వదిలేసే ప్రార్థన అని చెప్తాడు. అవును, ప్రార్థన చేసినాము, జవాబు రాలే, వీనికి ఏమవుతుంది, వీడెవడు చెప్పనీకి. హల్లెలూయా. మనం అంత ప్రశ్నించాం, కరెక్టే కదా అని చెప్పి వదిలేస్తాం. వానికి కష్టమవుతుంది. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారో అక్కడ వాడు ఆటంకపరుస్తాడు. ఒక విశ్వాసి కలిసి, సిస్టర్ మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందామని అంటే సరే అంటారు. 4 రోజులు నడుస్తుంది, ఇద్దరికి ఏదో పుల్ల పెడతాడు, ఖతం, అవ్వబోతుంది, బువ్వబోతుంది. సైతాన్ ఇష్టం ఉండదు దానికి. ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేద్దాం, ఓకే అంటారు. ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ తీసుకొచ్చి అది ఆపేస్తారు. ఎందుకు అనంటే ప్రేయర్లో అంత పవర్ ఉంటుంది. హల్లెలూయా. వాడు ఎన్ని రకాలుగా చేస్తాడో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ప్రేయర్ చేసేటోళ్ళకి సైతాన్ దాడి కూడా భయంకరంగా ఉంటుంది. సైతాన్ దాడి ఎలా ఉంటుందంటే, ఏదో రకంగా నువ్వు ప్రేయర్ ఆపాల. దానికోసం స్పెషల్ సైతాన్ శక్తిని ఒకరిని పంపిస్తాడు. ఇక వాడు ప్రేయర్ ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. విశ్వాసి అనేటోడు ఆ శోధనను జయించి ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడే మనము బలపడతాం. చాలా ప్రాముఖ్యం. ఎన్నో మెంటల్ టెన్షన్స్, ఎన్నో. ఇప్పుడు నేను ఈ ప్రేయర్ నడిపిస్తున్నా కదా, మీ అందరికంటే ఎక్కువ శోధన నాకు ఉంటుంది. అనుమానంగా ఉంటుంది, నాకు అర్థమవుతుంటుంది. కానీ ఇది ఆపుతలేను నేను, ఎందుకంటే నాకు తెలుసు. ఎందుకంటే ఒక పెద్ద విజయం మనకు వస్తుంది, ఎంతోమంది బాగా అవుతున్నారు. రిజల్ట్ మనం కనపడకపోవచ్చు, కానీ ఒక టైం వచ్చినప్పుడు కనబడుతుంది. దేవుని రాకడలో వెళ్ళినప్పుడు దేవుడు చూపిస్తాడు, మీరు ఇంతమంది ప్రేయర్ చేసారు. ఈరోజు జరగబోతున్న ప్రేయర్ను కూడా దేవుడు చూస్తున్నాడు, రాసుకుంటాడు అక్కడ. ఎంతమంది ఈరోజు ప్రేయర్లో వచ్చారు, బ్రదర్ ఏ వాక్యం చెప్పిండు, ఎంతమంది వింటున్నారు, ఎంతమంది పని చేసుకుంటున్నారు,
ఎంతమంది ఫోన్ పక్కన పెట్టి నోరు తెరిచి పడుకున్నారు. ఇవన్నీ గమనిస్తాడు ఆయన. అన్నీ మొత్తం చాలా జాగ్రత్త మనం. హల్లెలూయా. విశ్వాసితో నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, అహంకారపు మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు దైవజనుడే ఉండొచ్చు, దేవునికి నచ్చదు అది. చాలా ప్రాముఖ్యం. అన్నీ ఆయన మొత్తం లెక్కలు కట్టుకుంటూ ఉంటాడు. ప్రతిదీ కూడా మన జీవితంలో జరిగిందంతా కూడా రాసుకుంటుంటాడు. దాని ప్రకారం మనకి మంచిదా చెడుదా ఇస్తాడు. చాలా ప్రాముఖ్యం. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది. మనం ప్రభువుని నమ్ముకున్నాం ఓన్లీ ప్రార్థన చేయటానికి. ప్రార్థన చేయటానికి మనం పిలువబడ్డాం. కాబట్టి ప్రార్థనకి మనం సమయం ఇద్దాం. ఎడతెగక మనం ప్రార్థన చేయొచ్చు. అన్య భాషల్లో ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ప్రభువా నాకు ఇంకా కార్యం కాలే, అందుకే నేను ప్రార్థిస్తాను, అందుకే నేను స్తుతిస్తున్నాను అని చెప్పాలి. హల్లెలూయా. మనం చాలా అదృష్టవంతులం. మనకి ప్రార్థన గురించి తెలియపరచబడ్డది. నిజ దేవుడు దొరికిండు. ఇవన్నీ విషయాలు మనం మనసులో పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రకటన గ్రంథం మన దాకా వచ్చిందంటే దాని వెనకాల ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ప్రార్థనలు ఉన్నాయి. యోహాను భక్తుడు చాలా భారం కలిగి ప్రేయర్ చేసిండు. అసలు ఆయన ప్రేయరే చేయకపోతే ఆయనకు దర్శనమే వచ్చేది కాదు. మనకు చివరి దినాలు ఎలా ఉంటుందో తెలిసేది కాదు. ఒక భక్తుడు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మారాడు. ప్రార్థన చేసే వ్యక్తి అనేకులకి ఆశీర్వాదకరంగా మారతాడు, దాంట్లో డౌటే లేదు. హల్లెలూయా. ఎంతోమంది. నేనైతే ప్రేయర్ చేయడానికి చాలా ఇష్టపడతా. ఎంతసేపు చేయమన్నా చేస్తా. వాక్యం చెప్పమని చెప్పి అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ప్రేయింగ్ ఈజ్ మై ప్యాషన్. నాకు సంతోషం ఎందులో వస్తుంది అంటే ప్రార్థన చేయటంలో వస్తుంది. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేయాలో అక్కడ ఆ టైప్ ప్రేయర్ చేస్తూ ఉంటాం. మందిరంలో కూర్చొని చేయాలి, అప్పుడు మందిరానికి సంబంధించిన ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతమైన ప్రార్థన, ఒక మనిషికి ప్రార్థన, ఒక మనిషికే ప్రార్థన. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలో చాలా కోణాలు ఉన్నాయి. ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది. కొంతమంది ప్రార్థన చేసే దైవజనులు ఉన్నారు. అబ్బా, వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళు మాట్లాడినా చాలా తేజస్సు అనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా అదేదో ప్రార్థన మహిమ కనబడుతుంది. అలా చాలా ప్రశాంతత, చాలా నెమ్మది, చాలా అబ్బాయి ఇంకో గంట ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎట్లా? వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నందుకు కాదు, ఆ ప్రార్థన అనేది ఆ విధంగా చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తి ఎక్కడైనా మాట్లాడితే మనుషులకు ఏదైనా టెన్షన్ ఉంది, ఏదో భయం వస్తుంది, వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. దురాత్మలు ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. మనసు తేలికగా అయిపోతుంది. రోగంతో ఉన్నోడు బాగా అయిపోతాడు. హల్లెలూయా. ఇలాంటి ప్రక్రియ ఇంకా దేంట్లో ఉంది మీరు చెప్పాలా? ఏం చేస్తే అవుతుందో చెప్పాలా? హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ప్రార్థన అనేది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనము మంచిగా ఒక కొండ దగ్గర, ఒక గుట్ట దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే చాలా ప్రశాంతత అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి చేయలేం, కాబట్టి ఇంట్లో ఉన్న అందరూ పడుకుంటారు. ప్రశాంతంగా మనం కొద్దిసేపు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేయర్కి మనం టైం కేటాయించాలి. అది మన బ్యాటరీ. రెస్ట్ ఆఫ్ ద డే అది మనల్ని కాపాడుకుంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మనం అన్నిటికీ టైం ఇస్తాం, ప్రేయర్కి టైం ఇవ్వం. నేను ఎక్కువగా నా ప్రసంగాల్లో ప్రేయర్ గురించే చెప్తా. ఎందుకంటే ప్రేయర్ చేంజెస్ థింగ్స్. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు మారిపోతావు, నీ పరిస్థితి మార్చేస్తుంది. అంతే, దాంట్లో డౌటే లేదు. నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా పరిస్థితి మారిపోయింది. లేకపోతే నేను కూడా భయంతో, వేదనతో ఎవరి కిందనో ఉండేవాడిని.
ఏదో చర్చికి వెళ్ళేవాడిని, ఏదో కల్వరి టెంపుల్కో ఏడుకో వెళ్ళేవాడిని. అక్కడ అయ్యగారు చెప్పిన ప్రసంగం వినేసి గుంపులో గోవింద లెక్క వచ్చేసేవాడిని, కథం అంతే. హల్లెలూయా. కానీ దేవుడు నాకు ఆ స్టేజ్ ఇవ్వలేడు. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ప్రభా నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఆడికే పోతున్నారు అని నేను ప్రార్థన చేసినాను. అంటే ఎట్లుండే అంటే నా దగ్గర విశ్వాసులు వస్తుండే, నా దగ్గరకు వచ్చిన విశ్వాసుల్ని ఈ కల్వరి టెంపుల్ విశ్వాసులు మాట్లాడుకొని తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ఈయన ఏముండదు అక్కడ మస్తు ఉంటుందని వాళ్ళు అక్కడ పోవటం అలవాటు చేసారు. అక్కడ పోయిన తర్వాత ఇక నా దగ్గర రావటం మానేసారు. ఇక ఆడ పోయినాం కదా వీడికి ఎందుకు అని మొత్తమే బంద్ ఇంకా. హల్లెలూయా. వాళ్ళ కోసం ఉద్యోగం మానేసి ఇల్లు మానేసి అన్నీ వదిలేసుకుని అయ్యో సండే ప్రేయర్కి వస్తారు కదా అంటే వాళ్ళేమో కనిపిస్తలేదు. మనమేమో చెప్పలేము అడిగి పోవద్దు అని చెప్పి. ఆడ ఏమీ లేదు, పరిశుద్ధాత్మ పెద్దగా లేదు, ఏం చెప్తాం. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని అడిగినాను నేను, ప్రభా మరి ఇట్లా కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ బ్రదర్ వచ్చి అందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు, అసలు నన్నెందుకు నువ్వు సేవలు ఎన్నుకున్నావు అంటే అప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు చెప్పిండు. సతీష్ కుమార్ గారు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ప్రభువుని అంగీకరించాడు. ఆయన సేవ చేస్తున్నాడు, పెళ్ళయింది, ఆయన సేవ చేస్తున్నాడు. నేను ఆయన కంటే ముందు నిన్ను ఎన్నుకున్నా కదా, నువ్వు ఆయన కంటే గొప్పవాడివి అన్నాడు. నువ్వు చేస్తున్న సేవ గొప్పది, పబ్లిక్ నీ దగ్గరకు వస్తలేరు, నువ్వే పబ్లిక్ దగ్గరకు వెళ్తున్నావు, నువ్వు ప్రభు వల్ల ఇస్తున్నావు, నువ్వు వాళ్ళ బాధలు తెలుసుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇదే నిజమైన సేవ. నువ్వు ఇలా చేయగలుగుతావు కాబట్టి నేను నిన్ను ఎన్నుకున్నాను. ఆయన ఆ విధంగా చేయగలుగుతాడు కాబట్టి ఆయనను ఎన్నుకున్నాను. కానీ ఆయన కంటే గొప్ప సేవ నీదే అని చెప్పిండు. నేను ఒకటేసారి షాక్ అయిపోయాను, అరే ఏంది దేవుడు ఇట్లా మాట్లాడండి అని. అప్పటి నుంచి ఇక మైండ్లోకి వెళ్ళి తీసేసిన అంతా. వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తారు, ఎవరు రాని రాకపోని నేనే వెళ్ళి బల్ల ఇచ్చి ప్రేయర్ చేసి వచ్చేస్తాను. తర్వాత పబ్లిక్ మేము అడిగి పోతున్నాం కానీ మాకు మనశ్శాంతి లేదు బ్రదర్, ఏదో మా కొడుకు చెప్తున్నాను పోతున్నాం, ఏదో మా కూతురు చెప్తుందని పోతున్నాం. ఏం లేదు బ్రదర్, ఆడ మీరన్నా చక్కగా గంట సేపు కూర్చుంటారు, తల మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తారు. ఆయన ప్రతిదానికి పైసలే అడుగుతున్నాడు. మాకు తెలియదు ఇట్లుంటుందని. మనం ఏమన్నా చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో అని చెప్పి అవునా సరే ప్రేయర్ చేసి వచ్చేస్తా అని చెప్పేసి. కానీ నా దగ్గర రావటం మానేసారు. ఎందుకు అనంటే ఒక పెద్ద చర్చిలో పోయిన తర్వాత చిన్న చిన్న చర్చిలలో పోబుద్ది కాదు, నామూషిగా అనిపిస్తుంది. ఆ టెక్నిక్ వాడిండు అక్కడ ఆయన. లైటింగ్లు, ఫోకస్లు, పెద్ద పెద్ద ఆడిటోరియం, పెద్ద పెద్ద స్పీకర్లు, అట్లా పబ్లిక్ని అలవాటు చేసిన తర్వాత చిన్న చిన్న అట్లా హైదరాబాద్లో చాలా చిన్న సంఘాలని ఎండిపోయినాయి. తర్వాత చాలా ఘోరమైన సిచ్యువేషన్ పాస్టర్స్ అనుభవిస్తున్నారు. అటు విశ్వాసులు ప్రభువుకు దూరం అయిపోయారు, ఇటు పాస్టర్లు కూడా అరే ఏంది ఇట్లా ఉంది సేవ అనేది అట్లా అయిపోయింది. హల్లెలూయా. అయితే కొంతమంది ప్రార్థనలు ఏం చేసినంటే వాళ్ళని బతికించి సేవ నడిపించుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో దానికోసం పోయారు. టీవీలో చెప్పేది వేరే ఉంటుంది, లైవ్లో చూసేది వేరే ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అయితే ఒక విశ్వాసి పరిపూర్ణలతో, ఒక విశ్వాసి బాగా బలపడేది ఎక్కడ అంటే చిన్న సంఘాల్లోనే. చిన్న సంఘాల్లోనే ఐక్యత ఉంటుంది, చిన్న సంఘాల్లోనే ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. చిన్న సంఘాల్లోనే దేవుడు ఎక్కువగా లోతుగా మాట్లాడతాడు. చాలా ప్రాముఖ్యం. బైబిల్లో కూడా చిన్న చిన్న గ్రంథాలు బాగా ప్రభావితం చూపిస్తాయి. ఒక చిన్న బాబు 5 రొట్టెలు 2 చేపలు 20,000 మంది కంటే ఎక్కువ మందికి ఆకలి తీర్చాడు. మనం చేసే చిన్న చిన్న ప్రార్థనలు హల్లెలూయా చాలా ప్రభావితం చూపిస్తాయి. చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థనకి డోర్ ఓపెన్ చేస్తుంది, పెద్ద ప్రార్థన ఇంకా పెద్ద ప్రార్థనకు డోర్ ఓపెన్ చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన దగ్గర ఇది లేదు, మన దగ్గరికి ఇన్నే ఉన్నాయి, సమయం తక్కువ ఉన్నది అని మనం ఫీల్ అవ్వద్దు. చిన్న చిన్న ప్రార్థన చేయండి. ప్రభా గంటల తరబడి ప్రార్థన చేయాలని ఆశ అవుతలేదు, ఏం చేయాలి అని చెప్పి ఆ చిన్న ప్రేయర్ చేయండి.
ఆ చిన్న ప్రేయరే పెద్ద ప్రేయర్ని ఓపెన్ చేస్తుంది. ప్రేయర్లోనే మనం ప్రేయర్ నేర్చుకుంటాం. హల్లెలూయా. ఖచ్చితంగా 10 నిమిషాలు, 15 నిమిషాలు, 5 నిమిషాలు మనము ప్రేయర్కి మనము కేటాయించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ప్రేయర్ చేయకపోతే చాలా నష్టపోతుంది లోకం. ప్రజలు నశించిపోతారు. ఒకరోజు ఎప్పుడైనా బయట మార్కెట్లో తిరిగి రండి. కొంతమంది మనుషుల్ని గమనించండి, చాలా బాధ అనిపిస్తుంది. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. అయ్యో ఇంతమంది జనాలు నాశనం అవుతారు. వాళ్ళ డ్రెస్సింగ్లు, వాళ్ళ మాటలు, వాళ్ళ వేషాలు తెలియకనే మోసపోతున్నారు. ఎవరు ప్రేయర్ చేస్తారు వాళ్ళ కోసం? హాస్పిటల్లో వెళ్ళి చూడండి. ఒకసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళండి. ఒళ్ళు కాల్చుకొని ఉంటారు, వాళ్ళ దగ్గర పోయిరండి. హల్లెలూయా. ఆడనే గుండె అయిపోతుంది. చిన్న చిన్న పిల్లల హాస్పిటల్కి వెళ్ళండి, కళ్ళ ముందే పిల్లలు చచ్చిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు గుద్దుకుంటారు, కొట్టుకుంటారు, ఏడుస్తారు, బొర్లుతారు. అమ్మో, అవి చూడలేము మనం. నేను ఇవన్నీ చూసినాను హాస్పిటల్లో ఉన్నప్పుడు. హల్లెలూయా. చాలా ఘోరం. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చెప్తారు, లోపల బేబీ చనిపోయింది బ్రదర్, ఇంకా ఆపరేషన్ చేస్తారు, ఏం చేస్తారు, భయం అవుతుంది. మా ఆయన కూడా వస్తలేడు, మా ఇంట్లో ఎవరు వస్తారు, నేను ఒక్కదానే వచ్చిన. మళ్ళీ ఇప్పుడు ఆ బేబీ ఆపరేషన్ చేసి తీయరు. మళ్ళీ మీకు నార్మల్ డెలివరీ కావాలా, దానికి పెయిన్స్ రావడానికి ఇంజక్షన్లు ఇస్తారు. చాలా అవస్థపడి మళ్ళీ ఆ బేబీ డెలివరీ అవుతుంది. ఏముండదు మళ్ళీ. ఎంత ఘోరం. హల్లెలూయా. మరి ఎవరు ప్రార్థన చేస్తారు వాళ్ళ కోసం? మీరే చెప్పండి. మనకు లేదా పరిస్థితి, అందుని బట్టి సంతోషించాలి. ఒకరోజు ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేయండి, వందల వేల మంది నిలబడతారు. నైట్ టైంలో ట్రావెల్ చేయండి, ఎక్కడ పడితే అక్కడ కూలబడతారు. పోతున్న ట్రైన్ ఏడన్నా కిందికి దూకిందనుకో ఏం చేయలేము, మునిగిపోయిందంటే ఏం తెలియదు. హల్లెలూయా. అక్కడే ప్రాణం పోతుంది. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. మరి అలాంటి ప్రజల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు కన్నీరు గారుస్తారు? దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనం ప్రేయర్ చేయాలి. ఎక్కడ పోతే అక్కడ మన దగ్గర ఎవరైనా వస్తే వాళ్ళ కోసం కూడా మనం మనసులో ప్రేయర్ చేయాలి. ప్రభా, వీడు వచ్చిండు, వీడు నరకానికి పోవద్దు, నువ్వు రక్షించు. బస్సు ఎక్కినప్పుడు ప్రభా, ఇంతమంది 50 మంది ఉన్నారు, వీళ్ళందరూ రక్షణలోనికి రావాలా, వీళ్ళు చేసిన పాపం నేను ఒప్పుకుంటున్నా, వీళ్ళని నువ్వు మార్చు. నా వల్ల అయితే ఏం కాదు, నేనైతే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మార్కెట్లో వచ్చినట్టు ప్రభా, నేను ఎంతమందిని చూస్తున్నా, వాళ్ళని మార్చేసి వాళ్ళని రక్షణలో నడిపించు, వాళ్ళ నరకానికి పోవద్దు. ఇది ఒక నిజమైన భక్తుని యొక్క ప్రేయర్. ఇలాంటి ప్రేయర్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు దేశాన్ని కదిలిస్తాడు, ప్రపంచాన్ని మారుస్తాడు. కొంతమంది ఆత్మలు ఇంకా రక్షింపబడతాయి. మరి దేవుడే అన్నీ చేయొచ్చు కదా అంటే చేయడు. ఆయన ఒక చట్టం పెట్టుకున్నాడు, ఎవడైనా ప్రార్థన చేస్తే నేను దానికి జవాబు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏదో అవసరతలు తీర్చుకోవటం కాదు. ప్రార్థన అంటే మన ఫీలింగ్స్ దేవునితో పంచుకోవటం, మన ఎమోషన్స్ దేవునితో పంచుకోవటం. హల్లెలూయా. మన ఆత్మ దేవుని ఒక ఆత్మతో కనెక్ట్ అవ్వటం. ప్రేయర్ అనేది పలానా దగ్గరే చేయాలని లేదు. బండి నడిపేటప్పుడు కూడా ప్రేయర్ చేయొచ్చు. కొంతమంది ముసలి వాళ్ళని చూడండి, తాగుబోతులను చూడండి, పాపం వాళ్ళు సైతాన్ బంధకాల్లో ఉన్నారు. మనం ప్రార్థన చేస్తేనే వాళ్ళకి విడుదల వస్తుంది. కనీసం మన ఊర్లో ఉన్న ప్రజలను మనం రక్షించాలి. పోనీ రక్షించకపోయినా పర్వాలేదు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన ఫోన్లో ఎంతోమంది నంబర్స్ ఉంటాయి. ఏ రోజైనా ఆ నంబర్లు చూసుకుంటే మనం ప్రార్థన చేసినామా? ఎంతోమంది బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, అన్నదమ్ములు, అక్కా చెల్లెలు ఉన్నారు. ఎవడో ప్రార్థన చేస్తేనే కదా మనం మారినాం. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? కాబట్టి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. 7 రోజుల్లో ఏదో ఒక రోజు ప్రార్థన కేటాయించాలి. 7 రోజులు కూడా కేటాయించవచ్చు. నువ్వు కూర్చున్నా కూడా ప్రేయర్ చేయొచ్చు, నిలబడినా ప్రేయర్, బట్టలు మడతపడుతూ కూడా ప్రేయర్ చేయొచ్చు, స్నానం చేస్తూ కూడా ప్రేయర్ చేయొచ్చు. హల్లెలూయా. ప్రేయర్ 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 ప్రేయర్. ఎంత ప్రేయర్ చేస్తే అంత ధన్యత వస్తుంది. ప్రేయర్ చేయలేదు, ధన్యత రాదు, దరిద్రం వస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈరోజు నీ బిడ్డలు మీరు తీసుకొచ్చినారు.
వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడు. ఇక్కడున్న ప్రతి బిడ్డ గొప్ప ప్రార్థన పరురాలుగా మారునుగాక. ప్రార్థనే వాళ్ళ ఊపిరిగా మారునుగా. ఈ నశించిపోయే జనాల కొరకు ప్రార్థన చేయుట కృప దయచేయమని, మళ్ళా మేము సాయంత్రం కలుసుకునే కృప ఇమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. మంచిది. ఈరోజు మధ్యాహ్నం ప్రేయర్ ఉండదు, సాయంత్రం ప్రేయర్ 5 o'clock ఉంటుంది. ఇది మీరు గమనించాలి. మీకు ఎవరైనా ఫోన్ చేస్తే కూడా మన కాన్ఫరెన్స్ వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాయ్.